హాయ్ ఎవ్రీవన్. నా సెకండ్ మూవీ రివ్యూ ఇది వచ్చేసి ఈరోజు దండోరా సినిమా చూశాను. యాక్చువల్లీ నేను ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ నేను చెప్పే రివ్యూస్లో నేను పర్లేదు బాగుంది అని చెప్పని అన్నానంటే యావరేజ్ ఫిల్మ్ అని అర్థం. హిట్ బొమ్మ అని అలా ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టికల్గా చెప్పేస్తాను, నాకు నచ్చింది, నాకు అనిపించింది. సో పర్లేదు అన్నాను అని చెప్పానంటే కనుక అది పర్లేదు, యావరేజ్, ఒకసారి చూడొచ్చు అని. అది చూద్దామా చూడొద్దా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. దాని నుంచి అది ఇట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. హిట్ సినిమా, పక్కా సినిమా, హిట్ చాలా బాగుంది అని చెప్పేస్తాను. నాకు బాగా నచ్చితే అది ఆబ్వియస్లీ మీకు కూడా తెలిసిపోతుంది పబ్లిక్ టాక్ ద్వారా. ఇంకా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పానంటే అది మనం డిసైడ్ చేయలేము, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది. సో పెద్ద పెద్ద హీరోలు అవన్నీ కూడా మనం ఏం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిపోద్ది. సో ఇలాంటి మూవీస్, చిన్న చిన్న మూవీస్ అలాంటివి అయితే కనుక నేను చెప్పేస్తాను. దట్ ఈజ్ యువర్ డెసిషన్. బేసిక్గా నేను చెప్పాలనుకున్న చిన్న లైన్ ఏంటంటే ఇదే, పర్లేదు ఒకసారి చూడొచ్చు అని చెప్పన్నానంటే అది యావరేజ్ ఫిల్మ్ అని అర్థం చేసుకోండి. దట్ ఈజ్ మై రిక్వెస్ట్. అంతే నా సైడ్ నుంచి నేను చెప్పే వాటికి అర్థం. అంటే మీరు మళ్ళీ సినిమాకి వెళ్ళి వీడు బాగుందన్నాడు, ఇదేంటి ఇలా ఉంది అని చెప్పని అనుకుంటే నేనేం చేయలేను. సో నేను బేసిక్గా మూవీ లవర్ని కాబట్టి నేను మ్యాక్సిమం పాజిటివ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. అలా నెగిటివ్స్ చెప్పకుండా ఉండను. నాకు నచ్చనివి కూడా నేను చెప్తాను డెఫినెట్గా. సో దీన్ని బట్టి అది మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్ అనమాట నా రివ్యూస్ నుంచి. కుదిరితే ఈ బిట్ నేను ప్రతిదానికి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, స్ట్రైట్ టు దండోరా మూవీ రివ్యూకి వచ్చేటప్పటికి నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. పర్లేదు కాదు, చాలా బాగుంది. యాక్చువల్గా ఇందులో చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ట్రైలర్ మీరు చూసుంటే కనుక మీకు అర్థమైపోద్ది, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు క్లియర్గా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హానర్ కిల్లింగ్స్. అండ్ ఇలాంటి మూవీసు, ఇలాంటి స్టోరీసు నచ్చేవాళ్ళు అయితేనే ఈ సినిమా చూడండి. ఆబ్వియస్లీ నచ్చని వాళ్ళకి ఇది ఒక కాన్సెప్ట్ లాంటి సినిమా కాబట్టి అది ఎక్కదు. సో బేసిక్గా ఇలాంటి సినిమాస్ కొంచెం మైండ్లో ఉండేవన్నీ పక్కన పెట్టేసి చూడగలిగిన వాళ్ళు, సినిమాలా చూడగలిగిన వాళ్ళకి ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది సినిమా బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. సినిమాలు చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్చువల్గా హైలైట్ అయింది, నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని సీన్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ ఇలాంటి వాటిలో పండాలి అని చెప్పానంటే కనుక వెనకాల బీజిఎం అనేది చాలా వర్కౌట్ చేయాలి. అది వర్క్ అయ్యింది. నాకు చాలా చోట్ల 1 or 2 times నేను ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది కళ్ళు చెమర్చడం కానీ అలాంటివి ఫీలింగ్స్ కరెక్ట్గా మ్యూజిక్ కరెక్ట్గా పడ్డప్పుడు మాత్రమే వస్తాయి అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో అది వర్కౌట్ అయ్యింది, నాకు చాలా నచ్చింది. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ నెగిటివ్స్ అంటారా అంటే అదే చెప్తున్నాను కదా, ఈ సినిమాలో ఆ సినిమా తీసుకున్న కాన్సెప్టే అది కాబట్టి, హానర్ కిల్లింగ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని అయితే నేను చెప్పలేను. సో దానికి రిజర్వ్డ్గా ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కకపోవచ్చు సడన్గా. సో అంతే, అంతకుమించి ఇందులో నెగిటివ్స్ ఏం లేవు. అండ్ ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి శివాజీ గారు కానీ, నవదీప్ గారు కానీ, నందు గారు కానీ, బిందు మాధవి గారు, వీళ్ళు ది మేజర్ 4 pillars ఆఫ్ ది మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ నాకు తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఆయన చాలా బాగా ఎలివేట్ చేశారు సీన్స్ని. మార్క్ కే రాబిన్ అని చెప్పని నేనైతే ఫస్ట్ టైం విన్నాను, బట్ చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ మురళీకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. ఈ సినిమా ముందు నుంచే హైప్ నడుస్తూ ఉండింది బ్యాక్గ్రౌండ్లో. నేను చాలా చోట్ల వింటూ వచ్చాను ఈ సినిమా చాలా బాగుంటుంది అని చెప్పని అంటున్నారని. చాలామంది మీడియా వాళ్ళు ప్రీవ్యూస్ అవి చూసి కూడా చెప్పారు చాలా బాగుంది అని చెప్పని. బట్ ఇట్ ఈస్ లిటరల్లీ నాకు చాలా నచ్చింది సినిమా. నేను ఈ 5 get a chance డెఫినెట్లీ సెకండ్ టైం చూస్తాను. సో అంత బాగుందనమాట. నేను ఇంటర్వెల్కి వెళ్ళేటప్పటికి నేను అంటే ఒక్క బోర్ మూమెంట్ కూడా లేదు అసలు. చాలా స్మూత్ ఫ్లో ఉంది సినిమా మొత్తం, చాలా ఇంటూ ది మూవీ వెళ్ళిపోయింది. అప్పుడే ఇంటర్మిషన్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దీస్ ఆర్ ద హింట్స్ అనమాట మనకు సినిమా వర్క్ అయినప్పుడు ఉండేవి.